కూడి వచ్చిన వారందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సిలువగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలు, మళ్ళీ చదువుదాం. మనము కూడా ప్రతి భారమును సిలువగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, ఇంతవరకు పాటల్లో ప్రార్థనలో నువ్వు సహాయము చేస్తావు. ఇదిగో నేను ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడి మా జీవితాలను సరి చేసుకోగల వాక్యమును తండ్రి యేసయ్య మాకు దయచేయండి. తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మేమందరమును విని విడిచిపెట్టక హృదయములో దాన్ని భద్రము చేసుకున్నట్లు సహాయము చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. నేను నీ వాక్యము ద్వారా నీ శ్వాసములు మరింతగా స్థిరపరిచి బలపరిచినట్లు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనము చదివిన ఈ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ముఖ్యముగా కనిపిస్తున్న మాట, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇప్పుడు ముఖ్యముగా మన ఎదుట ఉన్నది ఏమిటి అని ఆలోచన చేస్తే ఒక పందెం అన్నది మనకి కనిపిస్తుంది. మనమందరమును కూడా ఏం చేస్తున్నామంట? పరిగెడుచున్నామా, పాకుతున్నామా, నడుస్తున్నామా? బైబిల్ వాక్యంలో ఉంది, యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనమందరము పరిగెడుతున్నామా? దేవుని చేత ఏర్పాటు చేయబడి ప్రత్యేకముగా ఎన్నిక చేయబడి దేవుని సంఘములో చేర్చబడిన మనమందరమును కూడా ఎవరి వైపు చూచుచు పరిగెత్తాలంట? యేసు వైపు చూచుచు. ఆయన విశ్వాసమునకు కర్తయై ఉన్నాడు, దానిని కొనసాగించువాడనై ఉన్నాడు. ఇప్పుడు ఆయనను చూచుచు ఓపికతో పందెములో పరుగు పెట్టాలి. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివాణి వరకు, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధాప్యములో ఉన్నవారు అందరూ కూడా యేసు వైపు చూచుచు పరిగెత్తుతున్న మనమందరమును కూడా దేవుని వైపు చూస్తూ పరిగెడుతున్నామా, లోకాన్ని చూస్తూ పరిగెడుతున్నామా? యేసు వైపు చూస్తూ పరిగెత్తున్నామా, లోకాన్ని చూస్తూ పరిగెడుతున్నామా? లోకములో ఉండి ప్రత్యేకింపబడి యేసు వైపు చూస్తూ పరిగెట్టండి అని దేవుని వాక్యం చెప్తుంది. మనము యేసు వైపు చూస్తూ లోకం వెంట పరిగెడుతున్నామా, లోకంలో ఉండి యేసు వైపు చూస్తూ దేవుని కోసం పరిగెడుతున్నామా? ఒకవేళ పరిగెడితే మనం ఏ విధంగా పరుగు పెట్టాలి? పరుగు పందెంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా అందరూ ఒకటే రేస్లో ఉంటారు. వాళ్ళకి 1, 2, 3 అనగానే పరుగు పెడతారు. వెనకాళ్ళు వస్తున్నారా, ముందోళ్ళు వెళ్తున్నారా అని చూస్తారా? ఒకవేళ చూస్తే ఆడు పరుగు పందెంలో ముందుకు వెళ్ళగలరా? వెళ్ళలేడు. క్రైస్తవ్యంలో దేవుని దగ్గర ఉన్న మనము కూడా అదే విధముగా పరుగు పెడుతూ ఉన్నాము. అదే పరుగు పందెము మన జీవితంలో కూడా ఉంది. మనం ఎలా ఉన్నాం? వెనకాల వాళ్ళు వస్తున్నారా, పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన ముందున్న వాళ్ళు ఎలా వెళ్తున్నారు అని చూస్తూ ఉంటున్నాం. అవునా కదా? ప్రార్థనకి వెళ్దాం రండి అంటే వాళ్ళు వెళ్ళారో లేదో చూద్దాం, వాళ్ళు వచ్చారో లేదో చూద్దాం కదా. పక్క వాళ్ళు వస్తే మనం వెళ్దాం, వాళ్ళు వెళ్తే మనం వెళ్దాం, వాళ్ళు పాడితే మనం పాడదాం, వాళ్ళు చేస్తే మనం చేద్దాం. మరి లోకంలో ఏర్పాటు చేసిన పరుగు పందెంలో వాళ్ళు పరిగెడితే మనం పరిగెడదామని చూస్తున్నామా? ఈ లోకంలో వాళ్ళు ఇచ్చే ఒక చిన్న కప్పు కోసమే మనం ఇంతలో పరుగు పెడుతున్నప్పుడు దేవుడు మన కోసము సిద్ధపరిచిన పరలోకానికి పరుగు పెడుతున్న మనము ఏ విధంగా పరుగు పెట్టాలి అని ఆలోచన చేస్తే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
2వ వచనంలో మొదటిది, మనము కూడా ప్రతి భారమును సిలువగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఎలా పరుగు పెట్టాలంట? ప్రతి భారమును ఎలా పరుగు పెట్టాలి? ప్రతి భారమును సిలువగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. హల్లెలూయా. అందరూ ప్రతి భారాన్ని విడిచిపెట్టి పరుగు పెడుతున్నామా? ప్రతి భారాన్ని మోసుకుని పరుగు పెడుతున్నామా? పరుగు పందెంలో పరిగెడుతున్న వ్యక్తి చేతిలో ఫోను, చేతిలో బుక్కు పట్టుకుని పరిగెడుతున్నాడు అనుకో, పరిగెట్టగలడా? ఏదైనా ఒక చిన్న రాయి పట్టుకుని పరిగెడుతున్నాడు అనుకో, పరిగెట్టగలడా? కొంచెం దూరం పరిగెట్టగలడు, కానీ తర్వాత ఏమీ లేనివాడు ముందు వెళ్తాడా? మోసుకుని వెళ్ళేవాడు ముందు వెళ్తాడా? ఏమీ లేనివాడే ముందు వెళ్తాడు. ఇక్కడ దేవుని వాక్యంలో కూడా చెప్తుంది, ప్రతి భారమును సిలువగా చిక్కులు పెట్టు పాపమును. ఇప్పుడు మన మీద ఉన్న భారం ఏంటి? మన మీద ఉన్న భారం ఏంటి? భారం ఉందంటారా లేదంటారా? ఉందా లేదా? మాట్లాడండి. ఉంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం మన మీద మోపబడే ఉంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏం చేస్తాడంట? విశ్రాంతి కలుగజేస్తాను. ప్రయాసపడుచున్న సమస్త జనులారా. కొంతమందిని పిలుస్తున్నాడా? మనల్ని మాత్రమే పిలిచాడా? మన ఊరిని మాత్రమే పిలిచాడా? లేదు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇప్పుడు పందెంలో మనము పరిగెట్టాలంటే మొట్టమొదటిగా ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎందుకు రావాలి? ఆయన పిలుస్తున్నాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు ఏమిస్తాడంట? విశ్రాంతినిస్తాడు. మీ మీద మోపబడిన ప్రతి భారమును ఆయన తీసుకొని ఆ విశ్రాంతిని మీకు ఇస్తాడు. మీ మీద మోపబడిన ప్రతి పాపమును ఆయన తీసివేసుకుని మీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. పాపం అనే భారమును తీసివేస్తున్నాడు, మీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. పాపం అనే భారమును ఆయన మోస్తున్నాడు, ఆయన యొక్క విశ్రాంతిని మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పాపమును తీసివేస్తాడు. మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందునంట? కనికరము పొందును. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి, మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి మన ప్రతి భారమును, మన ప్రతి పాపమును ఆయన ఎదుట ఒప్పుకుంటామో, ఆయన భారమును తీసివేసి ఆయన మన మీద కనికరమును చూపి మన పాపములను క్షమించి మనకి నెమ్మదినిస్తాడు. ఆ నెమ్మదితో, ఆ సమాధానముతో మనము యేసు వైపు చూచుచు పరిగెత్తే వారిగా ఉండాలి. ఇప్పుడు మన ముందు ఉంచబడినది ఏంటంట? పరుగు పందెం. మనమందరం కూడా ఎక్కడున్నాం? పరుగు పందెంలో ఉన్నాం. దేవుని యొద్దకు చేర్చబడ్డానికి ఎక్కడున్నామంట? పరుగు పందెంలో ఉన్నాం. ఎలా పరిగెడుతున్నాం అన్నది ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మన మీదున్న భారాన్ని దేవుని ఎదుట విడిచిపెట్టాలి. మన మీదున్న పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చినంత మాత్రాన పాపాన్నేమి తీసివేయడు. దేవుని దగ్గరికి వచ్చినంత మాత్రాన భారాన్నేమి తీసివేయడు. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్పాడు? వాటిని ఒప్పుకొని ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకుంటున్నాం? ఎంతమంది దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం?
పాపాన్ని ఒప్పుకోవడం అంటే సంఘంలో నలుగురుగా కూర్చున్నప్పుడు దేవా నేను చేసిన పాపాలని క్షమించు అని ప్రార్థిస్తే ఆయన క్షమిస్తాడా? క్షమిస్తాడా? ప్రతి పాపమును నోటితో ఒప్పుకోవాలి. సంఘంలో ఒప్పుకోలేకపోతే, సమాజంలో ఒప్పుకోలేకపోతే ఏకాంత ప్రార్థనలో ఒప్పుకోవాలి. ఆయన మన మీద కనికరమును చూపి ప్రతి పాపమును తీసివేస్తాడు. హల్లెలూయా. ఇంకా మూడవదిగా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. చాలండి, చూడండి, వెనుకున్నవి మరచి. పైన చూస్తే 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు బాధాకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఒకటి ఏం చేయాలి మనం? ప్రతి భారాన్ని దేవుని ఎదుట పెట్టాలి. ప్రతి పాపమును దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మూడవదిగా వెనుకున్నవి మరచి కదా. వెనక ఏమేమి ఉన్నాయని చూస్తూ పరిగెడితే ముందున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, మనం మాత్రం ఇక్కడే ఉంటాం. అవునా కదా? వెనకాల వస్తున్నారా లేకపోతే వెనకాల ఏం జరుగుతుంది, ఎన్ని మార్కులు వేస్తున్నారని చూస్తూ కూర్చుంటే అక్కడే ఉంటామా, ముందుకెళ్తామా? చెప్పండి. అక్కడే ఉంటాం, ముందుకేమి వెళ్ళం. మనం మాత్రమే అక్కడ ఉంటాం, కనమోళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మన వెనుకున్న ప్రతి దానిని విడిచిపెట్టేయాలి. మన వెనుక ఎటువంటిది ఉన్నా సరే, మన వెనుక ఎటువంటి బాధ్యతలు ఉన్నా సరే, యేసు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకోవాలి. దేవుడే ముందు మనకి కనిపించాలి. దేవుడు మాత్రమే మన ఎదుట కనిపించాలి. యేసు ప్రభు ఒక్కడే మనకి గురిగా కనిపించాలి. అప్పుడు మనము ముందుకి పరిగెట్టడానికి ఇష్టపడతాం. అవునా? వెనుకున్నవి మరచి ముందున్న వాటికై ఓపికతో పరిగెత్తేవారిగా ఉండాలి. ఇంకా నాలుగవదిగా మనం చూస్తే అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక తిమోతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. చూడండి, 3 విడిచిపెట్టాలి. 1 భారమును తీసివేసుకోవాలి. 2 పాపమును విడిచిపెట్టాలి. 3 ఏం చేయాలి? వెనుకున్నవి మరచి ముందున్న వాటికే చూడాలి. ఇక్కడ 4వదిగా మనం చూస్తే మనము పట్టుకోవలసింది, మనము పరుగు పందెంలో పట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము. ఏంటంట? విశ్వాసము. పౌలు గారు చెప్తున్నారు చూడండి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పౌలు గారు ఏం విడిచిపెట్టలేదంట? విశ్వాసమును ఎక్కడా పోగొట్టుకోలేదు. మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు కూడా పరుగు పందెంలో పరుగు పెట్టారా లేదా? పరుగు పెట్టారు. పౌలు గారు కూడా పరుగు పందెంలో పరుగు పెట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇప్పుడు పౌలు గారు ఎలా పరిగెట్టారు? విశ్వాసముతో పరుగు పెట్టారు. ఎలా పరుగు పెట్టారు?
విశ్వాసముతో. మన జీవితంలో దేవుని వైపు చూస్తున్న మనము, యేసు వైపు చూస్తూ పరిగెడుతున్న మనము విశ్వాసాన్ని పట్టుకుంటున్నామా? విశ్వాసాన్ని పట్టుకోవడం అంటే చేతిలో బ్యాగ్ పట్టుకున్నట్టు విశ్వాసాన్ని పట్టుకోవడమా? విశ్వాసాన్ని పట్టుకోవడం అంటే మాట్లాడండి. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇంకా అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు. ఇప్పుడు విశ్వాసము పట్టుకోవడం అంటే దేవుడి యొద్దకు నేను వెళ్తాను అనే విశ్వాసం మనది ఉండాలి. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎక్కడో కూడా దేవుడు నా దగ్గర లేడు, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనే ఎటువంటి సందేహమును లేదు అక్కడ కదా. సందేహం అన్నదే లేదు. ఆయన పూర్తి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ముందుకి నడుస్తూ ఉన్న వ్యక్తి తన పరుగుని కడముట్టించాడంట. మనం ఇంకా పరుగు పందెంలో ఉన్నాం, మనకి ఇంకా సమయం ఉంది, మనం ఇంకా మనల్ని సరి చేసుకునే అవకాశం ఉంది. ఉందంటారా లేదంటారా? ఉందా లేదా? మనము కూడా పరుగు పందెంలో ఉన్నాం, మనకిప్పుడు సమయం ఉంది, అవకాశం ఉంది, మనల్ని మనము సరి చేసుకోవచ్చు. విశ్వాసము పట్టుకొని పరిగెడుతున్నామా? విశ్వాసముతో మనము దేవుని ఎదుట నిలబడుతున్నామా? విశ్వాసము లేకుండా దేవుని చూచువారు ఎవ్వరూ కూడా లేరు. హల్లెలూయా. ఇప్పుడు మన అందరం పరుగు ఏంటి? మనం అందరం ఎందుకు పరుగు పెడుతున్నాం? దేవుని చూడాలని, దేవుని యొద్దకు చేరాలని, ఆయన రాజ్యములో ఆయనతో పాటు మనము ఉండాలని. ఇప్పుడు మనలో విశ్వాసము లేకుండా దేవుని యొద్దకు వెళ్తామా? దేవుని చూస్తామా? దేవుని రాజ్యంలో ఉంటామా? కాబట్టి మనలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసము అన్నది ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు మన జీవితంలో వచ్చినా లోకాన్ని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని మీద విశ్వాసముతో ముందుకు నడిచేవారిగా ఉండాలి. లోకాన్ని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టేసి అవసరమైనప్పుడు విశ్వాసాన్ని పట్టుకొని అవసరం లేనప్పుడు విడిచిపెట్టేస్తే అది విశ్వాసం అవుతుందా? అది విశ్వాసం అవుతుందా? లోకస్తులు నిందిస్తున్నారని, లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని కృంగదీస్తున్నాయని దేవుణ్ణి విడిచిపెట్టేసి మనకన్నీ సానుకూలంగా జరుగుతున్న సమయంలో దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నట్ట? శ్రమలలో దేవుని విడిచిపెట్టేసి సంతోషంలో దేవుని యొద్దకు వస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నట్ట? ఆలోచన చేద్దాం. ఎంతమంది విశ్వాసాన్ని పట్టుకుని దేవుని యొద్దకు పరిగెడుతున్నాము? ఇంకా మూడవదిగా మనం ఆలోచన చేస్తే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పు రాయినది. చాలండి. ఇక్కడ చూడండి, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ కర్త అయిన యేసుక్రీస్తు యొక్కయు. హల్లెలూయా. ఈయన ఎవరంట? నిరీక్షణకర్త. నిరీక్షణ అయిన క్రీస్తు. ఒకటి, విశ్వాసమును కాపాడుకోవాలి. 2, నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? నిరీక్షణ అంటే ఓర్పు, సహనం. ఆయనను చేరుకోవడానికి చాలా అవసరం కదా. ఆలస్యం అవుతుందని, లేకపోతే ఈ లోకంలో ఇంకా దేవుడు రావట్లేదని, లేకపోతే మనకున్న సమస్యలు తీరట్లేదని మన నిరీక్షణను విడిచిపెట్టకూడదు.
నిరీక్షణతో మనము దేవుని యొద్దకు పరుగు పెట్టాలి. నిరీక్షణ మనలో ఉంటే మనకు విసుగు రాదు. నిరీక్షణ మనలో ఉంటే మనకు ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. ఎప్పటికైనా ఎలాంటి స్థితులు ఎదురైనా నేను నిరీక్షణతో దేవుని యొద్దకు పరుగు పెడతాను. 10th క్లాస్ అబ్బాయి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత పాస్ అవుతాను ఫెయిల్ అవుతానని ఎలా చూస్తాడు? చాలా ఓపికగా చూస్తాడు, అవునా? ఆ ఎగ్జామ్స్ 6 ఎగ్జామ్స్ అయినా 8 ఎగ్జామ్స్ అయినా ఎలా రాస్తాడు? చాలా శ్రద్ధగా రాస్తాడు, అవునా కదా? ఎంత ఏమీ రానివాడైనా సరే చాలా శ్రద్ధగానే రాస్తాడు. ఆడు స్లిప్పులు పెట్టి రాసినా చదివి రాసినా ఎలా రాస్తాడు? శ్రద్ధగానే దృష్టి పెట్టి రాస్తాడు, అవునా కదా? వాడి నిరీక్షణ ఏంటి? నేను ఎగ్జామ్ పాస్ అవుతాను. వాడు ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడా అన్నది తర్వాత విషయం. వాడు ఏమనుకుంటున్నాడు? ఖచ్చితంగా నేను పాస్ అవుతాను. ఆడికి ఒక నిరీక్షణ ఉంది, ఏంటి? నేను ఎగ్జామ్స్ బాగా రాశాను, నేను పాస్ అవుతాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరినైనా అడగండి, పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అంటే ఖచ్చితంగా పాస్ అవుతానని చెప్తారు కదా. వాడికంటే ఒక నిరీక్షణ ఏంటి? నేను పాస్ అవుతాను, అవునా కదా? ఇప్పుడు దేవుడి ఎదుట పరుగు పందెంలో ఉన్న మనము కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా నేను ముందుకు పరిగెడతాను, నేను దేవుణ్ణి చూస్తాను, నేను దేవుణ్ణి చేరుకుంటాను అనే నిరీక్షణ మనలో ఉందా? మనలో మీరు పరలోకం వెళ్తారా అంటే ఫస్ట్ చెప్పే మాట ఏంటో తెలుసా? వెళ్తామంటావా? వెళ్తామంటావా? అప్పుడు కొద్ది చూద్దామంటావా? చెప్పండి. నిజంగా నేను పరలోకం వెళ్తాను అని అంటామా? చచ్చిపోయినప్పుడు చూద్దామంటామా? మాట్లాడండి. ధైర్యంగా నేను పరలోకం వెళ్తాను అని చెప్పిన వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. దేవునికి స్తోత్రం. కలవరి క్రీస్తు ప్రేమలు ఈ చోట్ల కూడా వెళ్ళరైతే సరే. ఇంకా 4వదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనము. ఆ ధర్మశాస్త్రము దేవుని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. దేని ద్వారా దేవుని యొద్దకు చేరుచున్నామంట? నిరీక్షణ ద్వారా దేవుని యొద్దకు చేరుచున్నాము. 1 తిమోతికి రాసిన పత్రిక 1 అధ్యాయంలో మనం ఇందాక చదివాం. నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు. ఇంకా చూస్తే విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పు వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. 1 విశ్వాసముతో పరుగు పెట్టాలి, 2 నిరీక్షణ కలిగి పరుగు పెట్టాలి. నిరీక్షణ అన్నది మన జీవితంలో ఉంటే మనము దేవుని యొద్దకు వెళ్తాము. ఒక ఆశ అన్నది మన జీవితంలో ఉంటే, దేవునిని చూడాలి అన్న కోరిక మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తామంట? దేవుని యొద్దకు వెళ్తాము. ఉందా? విశ్వాసం ఉందా? నిరీక్షణ ఉందా? ఒక ఆశ, ఒక కోరిక అన్నది మనలో ఉందంటారా? ఇన్ని సంవత్సరాలుగా దేవుని నమ్ముకొని దేవుణ్ణి వెంబడిస్తున్న మనము ఎంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నాం? ఎంతవరకు నిరీక్షణ కలిగి జీవించగలుగుతున్నాం? ఆలోచన చేద్దాం. ఎంతవరకు నేను దేవునిలో నిలబడగలుగుతున్నాను?
ఎంతవరకు దేవుని కోసము పందెములో ఓపికతో పరిగెత్తుతున్నాను? కొంతమంది భక్తులు పరిగెట్టిన విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనము. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరిదేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి, ఇక్కడ యోసేపు తన యజమానుని భార్య యోసేపును బలవంతము పెట్టినా, చూడండి, తన యజమానుడు యోసేపుకు తన ఇంటిలో ప్రతీదీ కూడా అతనికి అప్పగించాడు. తనకంటే పైవాడు ఆ ఇంటిలో లేడు. అన్ని స్థితులు అతని అనుకూలించినా, ఎలాంటి పరిస్థితులు అతని ఎదురైనా అతను ఏమన్నాడంట? నా యజమానుడు నిన్ను తప్ప దేనిని నాకు అప్పగింపక మానలేదు. ఇప్పుడు యోసేపు భక్తి జీవితాన్ని పాడు చేయడానికి వచ్చింది చూడండి యజమానుని భార్య. కానీ యోసేపు ఏం చెప్తున్నాడు? 12వ వచనంలో, అప్పుడు 11వ వచనము, అట్లుండగా ఒకవాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. హల్లెలూయా. యోసేపు భక్తి జీవితంలో పరుగు పెడుతుండగా ఎదురైన సమస్య, యజమానుని భార్య ఇంట్లో ఎవరూ లేరు, చుట్టుప్రక్కల ఎవరూ లేరు. అతన్ని బలవంతము చేస్తున్నప్పుడు, అతని చొక్కా పట్టుకున్నప్పుడు తన వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టేసి బయటికి పారిపోయాడు. లోకంలో లేకపోతే తన దగ్గర వచ్చిన సమస్యను బట్టి ఆ క్షణానికి ఆనందపడి ఆ క్షణానికి ఆమెకు భయపడో, లేకపోతే అక్కడున్న తన పరిస్థితికి లొంగిపోయి ఉంటే తన భక్తి జీవితం అంతటితో ఆగిపోయేది. తన పరిస్థితులను బట్టి దేవుని విడిచిపెట్టాడా? దేవుని కోసం ఉన్న పరిస్థితుల నుండి తప్పించుకుని పారిపోయాడా? తన భక్తి జీవితాన్ని పాడు చేసుకోవడానికి తనకి ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా అక్కడి నుండి పారిపోయాడు. అటువైపు రాలేదు. ఇప్పుడు పాపము చేయడానికి అతనికి సమయం ఉందా లేదా? ఉంది, అవకాశం ఉంది, పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నాయి. కానీ తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటానికి పారిపోయాడు. మనలో ఎంతమంది పాపము చేయడానికి అవకాశం ఉన్నా దేవుని కోసం తప్పించుకుని పారిపోవడానికి సిద్ధపడుతున్నాం? ఆలోచన చేద్దాం. పాపము నుండి పారిపోవడానికి ఇష్టపడుతున్నామా? పాపము నుండి పారిపోవడానికి ఇష్టపడుతున్నామా? రెండవదిగా మనం చూస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనను. అందుకతడు, మూర్ఖులారు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. పరిస్థితులన్నీ అనుకూలించిన పాపము నుండి పారిపోయిన యోసేపు తన భక్తి జీవితాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. యోబుని కూడా మనం చూస్తున్నట్లయితే చుట్టూ శ్రమలన్నీ ఒకేసారి కమ్ముకున్నాయి. తన సంతానం అంతా మరణమైపోయింది. తన ఆస్తి అంతా
ఆస్తి అంతటినీ కోల్పోయాడు. ఇప్పుడు తన భార్య వచ్చి చెప్తుంది, దేవుణ్ణి దూషించి విడిచిపెట్టి, దేవుణ్ణి దూషించి మరణమైపో, ఎందుకు వచ్చిన జీవితం ఇది. ఇప్పుడు దేవుడు యోబు మాట్లాడుతున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడు. దేవుడు మేలు చేస్తే అనుభవించి కీడు చేస్తే అనుభవింపవా? చూడండి, యోబు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ నోటి మాటతోనైనా కూడా ఏం చేయలేదంట, పాపము చేయలేదు. శ్రమలన్నీ అతన్ని చుట్టివేసిన, తన భక్తి జీవితానికి ఎలాంటి ఆధారము లేకపోయినా, తను దేవుణ్ణి నమ్ముకున్నానని ఎక్కడ ఇంత సంతోషము లేకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టాడా? దేవుణ్ణి విడిచిపెట్టాడా? కుటుంబాన్ని విడిచిపెట్టాడా? దేవుణ్ణి విడిచిపెట్టాడా? సమాజాన్ని విడిచిపెట్టాడా? సమాజాన్ని విడిచిపెట్టాడు. దేవుడు మాత్రమే కావాలని ఆశించాడు. తన సొంత భార్యని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టడానికి సంతోషించలేదు. యోబు వంటి శ్రమలు మన జీవితంలో వచ్చాయా? యోబుకు వచ్చినటువంటి ఇబ్బందులు మన జీవితంలో వచ్చాయా? వచ్చినాయా? రాలేదా? యోబు ఏదైనా పాపము చేస్తే శ్రమలు వచ్చినాయా? లేదు. యోబు ఏదో పాపము చేస్తే రాలేదు ఆ శ్రమలు కదా. కానీ ఆ శ్రమలన్నిటినీ యోబు ఎలా అంగీకరిస్తున్నాడు? ఆ శ్రమలన్నిటినీ యోబు ఎలా అనుభవిస్తున్నాడు? బాధతో అనుభవిస్తున్నాడా? దేవుని దూషిస్తూ అనుభవిస్తున్నాడా? లేదు. ఎక్కడ నోటి మాటతో కూడా దేవునికి విరోధముగా పాపము చేయలేదు. తన భక్తి జీవితంలో ఎక్కడా కూడా త్రొట్టిల్లకుండా, తన భక్తి జీవితంలో ఉన్న శ్రమలను బట్టి ఎక్కడా కృంగిపోకుండా, ఎక్కడా నిరుత్సాహపడకుండా దేవుని మీద నమ్మకముతో ఉన్నాడు యోబు. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. హల్లెలూయా. మన జీవితంలో అలా చెప్పగలుగుతున్నామా? యాకోబు వలె పాపము చేయడానికి అవకాశం ఉన్నా విడిచిపెట్టి పారిపోవడానికి ఇష్టపడుతున్నామా? యోబు వలె చుట్టూ శ్రమలు మనల్ని అల్లుకొని ఉన్నా, చుట్టూ చీకటి మనల్ని అలుముకొని ఉన్నా దేవుని మీద ఆధారపడి నమ్మకంతో ముందుకు కొనసాగడానికి ఇష్టపడుతున్నామా? మూడవదిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా. దానియేలు ఉన్న ప్రాంతంలో ఇట్టి శాసనము. ఏంటా శాసనం? రాజుకు తప్ప వేరొక దేవునికి నమస్కారము చేయకూడదు, వేరొక దేవునికి ప్రార్థన చేయకూడదు. ఇట్టి శాసనము సంతకము చేయబడినది అని దానియేలుకు తెలుసా తెలీదా? తెలిసింది. అయినా దానియేలు ఏం చేశాడంట? యథాప్రకారంగా తన ఇంటిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసెను. హల్లెలూయా. తను ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడా? రాజుకి భయపడుతున్నాడా? దేవునికి భయపడుతున్నాడా? రాజ్యానికి భయపడుతున్నాడా? దేవునికి భయపడి రాజును సైతము లక్ష్య పెట్టక యథాప్రకారముగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎలా ఉంటున్నాం? యథాప్రకారముగా అంటే ఆ రోజు చేస్తున్నాడా? రోజు చేస్తున్నాడా? రోజు తన అలవాటు అది. ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓపికతో పందెంలో పరిగెట్టాలి అంటే ఇక్కడ వచ్చిన 3 ఇబ్బందులు చూడండి. 1, పాపము చేసే అవకాశం ఉన్నా పరుగు పెడుతున్నాడు యోసేపు. శ్రమలన్నీ చుట్టుముట్టినా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి మార్గము లేకపోయినా ముందుకు పరిగెడుతున్నాడు ఓపికతో యోబు. దానియేలు రాజ్యం అంతా కూడా ఒకే శాసనముతో అంతా ఒక దాటి మీద ఉంటే దేవుని దాటి మీద ఏకాకిగా దేవుని వైపు నిలబడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు.
దానియేలు పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. రాజ్యంలో ఎవరైనా ఉన్నారా దానియేలు పక్షాన? ఎవ్వరూ లేరు. దానియేలు ఒక్కడే నిలబడి దేవుని వైపు నిల్చున్నాడు. పరుగు పెడుతున్న సమయంలో మనకి ఎటువంటి ఆటంకాలు వచ్చినా, మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, అది కుటుంబ పరముగా అయినా, సమాజ ప్రకారం సమాజంలో అయినా, లేకపోతే మనకున్న పరిస్థితులను బట్టి అయినా, ఎలాంటి స్థితిలోనైనా భక్తిని కాపాడుకోవాలి, ప్రార్థనను కాపాడుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. పరిస్థితులను బట్టి దేవుని విడిచిపెట్టేస్తే విశ్వాసం ఉన్నదని ఎక్కడ? మన విశ్వాసం ఎప్పుడు కనిపిస్తుంది? శ్రమలలో ఉన్నప్పుడే విశ్వాసము బయటకు వస్తుంది. అన్నీ సజావుగా ఉన్నప్పుడు అందరూ విశ్వాసులే, అవునా కదా? ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి శ్రమలు లేకుండా ఉంటే అందరూ బాగానే ఉంటాం. అన్నీ అనుకూలించి దేవుణ్ణి విడిచిపెట్టేయడానికి అన్నీ మనకి అన్నీ కలిసి వచ్చినాయి కూడా దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండా పరిగెట్టాలి. మనం దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఏ మాత్రమును కూడా ఇష్టపడకుండా ఉండాలి. అలా ఉంటున్నామా మనం? అలా ఉండి ముందుకు పరుగు పెడితే దేవుడు తప్పక మనకి ఏం చేస్తాడండి? కీర్తనల గ్రంథము 121వ కీర్తన 2వ చరణం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హల్లెలూయా. మనకేం కలుగుతుందంట? సహాయము కలుగుతుంది. ఏం కలుగుతుంది? సహాయము కలుగుతుంది. యోసేపుకు దేవుడు సహాయం చేశాడా లేదా? యోబుకు దేవుడు సహాయం చేశాడా లేదా? దానియేలుకు దేవుడు సహాయం చేశాడా లేదా? దానియేలు పక్షమున దేవుడు నిలబడ్డాడు. యోబును పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. యెహోవా మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన మీద భారము వేసి ఆయన కోసము ముందుకు పరిగెడుతున్నప్పుడు ఆయన ఎన్నడూ కూడా మనల్ని సిగ్గుపడనీయడు. నమ్ముచున్నాం ఈ మాట? రెండవదిగా చూస్తే అదే కీర్తనల గ్రంథము 34వ కీర్తన 5వ వచనము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. 1 సహాయము కలుగుతుంది, 2 వెలుగు కలుగుతుంది, 3 వారు ఎన్నడూను సిగ్గునందరు. కాబట్టి దేవుని విషయంలో మనం ఏ విధంగా ఉంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓపికతో పందెములో పరిగెత్తే మనము ఏ విధంగా ఉండాలి? మన ప్రతి భారమును దేవుని ఎదుట విడిచిపెట్టాలి. మన ప్రతి పాపమును దేవుని ఎదుట విడిచిపెట్టాలి. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తేవారిగా ఉండాలి. విశ్వాసమును చేతపట్టుకుని పరుగు పెట్టాలి. నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తూ పరుగు పెట్టాలి. యేసు వైపు చూస్తూ పరుగు పెట్టేవారిగా ఉండాలి. దానియేలు సమాజాన్ని వైపు చూడట్లేదు, దేవుని వైపు చూస్తూ యథావిధిగా దేవునికి ప్రార్థన చేస్తూ తన పందెములో పరుగు పెడుతున్నాడు. యోసేపు చుట్టూ పరిస్థితులన్నీ అనుకూలించినా కూడా పాపము నుండి పారిపోయి తన పందెములో పరుగు పెడుతున్నాడు. యోబు శ్రమలన్నిటినీ విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ తన పందెములో పరుగు పెడుతున్నాడు. మనం ఎలా ఉన్నాం? లోకాన్ని చూస్తూ పందెంలో ఆగిపోతున్నామా? దేవుని వైపు చూస్తూ లోకంలో పరిగెడుతున్నామా? ఆలోచన చేద్దాం. దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని విడిచిపెడుతున్నామా? దేవుణ్ణే విడిచిపెట్టేస్తున్నామా?
లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు వెలుగునిచ్చి నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా చేస్తాడు. కాబట్టి దేవుని విషయంలో ఓపికతో సహనముతో పరుగు పందెంలో పరుగు పెట్టినప్పుడు పౌలు గారు చెప్తున్నారు, మంచి పోరాటమును పోరాడుతిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని. ఇప్పుడు నా కొరకు ఏం దాచబడి ఉంది? నీతి కిరీటము దాచబడి ఉంది. ఏం దాచబడి ఉందంట? నీతి కిరీటము పౌలు గారి కొరకు దాచబడింది, నాకు మాత్రమే గాక కదా. అలా పరిగెడుచున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక కిరీటాన్ని పట్టుకొని సిద్ధముగా ఉన్నాడు. అలంకరించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. మనం ఎక్కడ ఆగిపోతున్నాం? ఎక్కడ మనల్ని ఆపుతుంది? పాపము చేత ఆగిపోతున్నామా? భారము చేత ఆగిపోతున్నామా? అవిశ్వాసముతో ఆగిపోతున్నామా? నిరీక్షణ లేక ఆగిపోతున్నామా? దేవుని వైపు చూడలేక ఆగిపోతున్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.